ఒకప్పుడు ఈ గిబిలీ ఫోటోలు భలే ట్రెండింగ్లో ఉండేవి. చాలామంది చాట్ జీపీటీకి వెళ్ళి ఇలాంటి గిబిలీ ఫొటోస్ని క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి భలే ట్రెండింగ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ జెమినీ ఫొటోసే బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. చాట్ జీపీటీనే పూర్తిగా మర్చిపోయారు. ఇందులో నుండి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ట్రెండింగ్ వస్తుంది పోతుంది, ప్రజలు వస్తుంటారు పోతుంటారు, పొగడతలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఫైనల్గా ప్రజలు ఖచ్చితంగా మనల్ని మర్చిపోవాల్సిందే. అంతెందుకు, ఇప్పుడు నీ ఫ్రెండ్కి నువ్వు 1000 రూపాయలు ఇచ్చావు, ఇంకో వ్యక్తి 5000 ఇచ్చాడు. ఇప్పుడు నీ ఫ్రెండ్ వాడినే గుర్తుపెట్టుకుంటాడు. అందుకని మనం బతికిన లైఫ్ వేస్ట్ అయినట్టు కాదు. ఎందుకంటే ఈ ప్రపంచం మనల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటుంది అనే దానికంటే మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనేదే మెయిన్ పాయింట్. ఈ మధ్యలో ఈ పోటీలు, ఈ రివెంజ్లు, ఈ ఈగోలు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు మన గురించి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు మన గురించి ఇలా అనుకుంటున్నారు అనే స్క్రాప్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో అది ఫోకస్ ఇచ్చాయి. ఎండ్ ఆఫ్ ద లైఫ్ మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఫైనలీ ద పాయింట్ ఈస్, హ్యాపీనెస్ అనేది ఎదుటోడు మన గురించి ఏ విధంగా అనుకుంటున్నాడు అనే దానిపైన ఉండదు, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. సో లివింగ్ పీస్ఫుల్లీ.